జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకుడు, అట్లాగే హైకోర్టు అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు జడ శ్రవణ్ హైకోర్టు అడ్వకేట్ కూడా కావడంతో ప్రభుత్వానికి ఒక పెద్ద షాకింగ్ పరిణామం అయింది. సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా మీదన ఇదే సంస్థకి అంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు వేసిన పిటిషన్ ఎన్జీటీలో దాని తరపున జడ శ్రవణ్ కుమారే వాదనలు వినిపించారు. జయమంగళి మరియు పెన్నా నదుల పరివాహ ప్రాంతంలో వేలాది వాహనాలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు జేబీఎం భారత్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నాగరాజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ వేస్తే అతని తరపున సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వడ్డే అంజనప్ప మరియు వడ్డే నవీన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అందులో అధికారుల అండదండలతో కోట్లాది రూపాయలు విలువ చేసే ఇసుకని కూటమి నేతలు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నది పిటిషన్లో ఆరోపణ. నదీ పరివాహ ప్రాంతాల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ మరియు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్టుందని పిటిషన్లో పేర్కొన్నారు. నదీ పరివాహ ప్రాంతంలో ఏ విధమైన ఇసుక తవ్వకాలకి అనుమతులు లేకపోయినా వేలాది వాహనాలతో ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పిటిషన్లో మెన్షన్ చేసుకొచ్చారు. పిటిషనర్ తరపున జడ శ్రవణ్ వాదించారు. తక్షణమే ట్రిబ్యునల్ స్పందించకపోతే రాజకీయ నాయకుల అండదండతో నదీ పరివాహ ప్రాంతంలో ఇసుక మొత్తాన్ని అక్రమ రవాణా చేస్తారని వాదించారు. తను అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, తక్షణమే నదీ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఎన్జీటీని కోరారు. ఆయన వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాని నిలువరించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నదో చెప్పమని ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. జయమంగళి మరియు పెన్నా నది పరివాహ ప్రాంతంలో ఎటువంటి ఇసుక అక్రమ రవాణా చేయబోమని ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీకి హామీ ఇచ్చారు ప్రభుత్వ న్యాయవాది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో వడ్డే అంజనప్ప మరియు వడ్డే నవీన్కి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు వడ్డే అంజనప్ప, వడ్డే నవీన్కి నోటీసులు జారీ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ మరియు సత్యసాయి జిల్లా కలెక్టర్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఎన్జీటీ. కేసుని మార్చి 3వ తారీఖు వాయిదా వేసింది. ఎన్జీటీ ఆదేశాలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ యంత్రాంగం కదలక తప్పనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరైపోతుందంటూ ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆయన ఇసుక మాఫియాకు అడ్డుపడుతుందంటూ ఎవరైతే పిటిషన్ వేసినటువంటి నాగరాజు ఇప్పుడు వాదిస్తున్నారు.